హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన స్కిన్ చాలా గ్లో రావడానికి, షైనీగా ఉండడానికి ఒక మంచి క్రీమ్ చూపిస్తున్నానండి. మన స్కిన్ చాలా అందంగా, హెల్తీగా కనిపించాలంటే మనం ఇంట్లోనే ఒక మంచి క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మనకి కొంచెం అలోవెరా జెల్ కావాలండి. బయట మార్కెట్లో సౌందర్య కానీ పతాంజలి అలోవెరా జెల్ ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చండి మీరు. సో ఒక చిన్న టీ స్పూన్ అంతా అలోవెరా జెల్ తీసుకోవాలి. అలోవెరా జెల్ వచ్చేసి మన స్కిన్కి కూలింగ్నెస్ని ఇస్తుంది. ఓపెన్ పోల్స్ క్లోజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనం విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్లో చాలా విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తుంది కదా, అది తగ్గడానికి, మచ్చలు పోవడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇది మొత్తం తీసుకొని మంచిగా నీట్గా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతసేపు కలుపుకుంటే అంత మంచి పేస్ట్ అవుతుంది అనమాట, అంత మంచిగా క్రీమ్ అవుతుంది అది. సో ఈ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసి చాలా స్మూత్గా, ఫైన్గా, చాలా షైనీగా ఉంటుందండి. ఇది మనం కాంచ్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డే అండ్ నైట్ యూస్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ మాయిశ్చరైజర్ లాగా యూస్ చేసుకోవాలి. నైట్ యూస్ చేసుకోవడం వల్ల అయితే డీప్ రింకల్స్ ఉంటాయి కదా, డీప్ రింకల్స్ కూడా మొత్తం కంట్రోల్ అయిపోతాయండి, తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ రింకల్స్ రాని వాళ్ళైతే ముందే అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా వరకు రాకుండా ఉంటుందండి, తగ్గిపోతుంది. మన స్కిన్ చాలా హెల్తీగా, గ్లోయింగ్గా, షైనీగా కనిపిస్తుందండి ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల. స్కిన్ చాలా మందికి డ్రైగా, ప్యాచీగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి మీరు చేసి చూసి మీరే రిజల్ట్ చూస్తారు. రింకల్స్ రాకుండా చాలా అందంగా, మాయిశ్చరైజర్గా, చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా నైట్లో ఇదే క్రీమ్ యూస్ చేస్తాను. డేలో కూడా మార్నింగ్ నేను మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకుంటాను అనమాట. మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకొని సన్ స్క్రీన్ యూజ్ చేసుకొని బయటకు వెళ్తాను. సో అందుకనే చాలా బాగుంది బెనిఫిట్ కాబట్టి చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ క్రీమ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. బయట వేలు పెట్టి కొనుక్కున్న కంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా మంచి క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా యూజ్ చేయండి. ఇంకొక టిప్ చెప్తున్నానండి, స్కిన్ బ్రైటనింగ్ అండి. మనకి అప్పర్ లిప్ దగ్గర, ఫోర్హెడ్ దగ్గర, లిప్స్ పక్కన చాలామందికి స్కిన్ అన్ఈవెన్ ఉంటుందండి. అన్ఈవెన్ ఉంటుంది, మళ్ళీ పిగ్మెంటేషన్ లాగా ప్యాచీ లుక్ వస్తుంది చూడండి. అలాంటి వాళ్ళ కోసానికి మంచి రెమెడీ అండి. కొంచెం పేస్ట్ తీసుకోవాలండి, కోల్గేట్ పేస్ట్ వైట్ కలర్ది ఉండేలాగా చూసి తీసుకోండి. వేరేది పనికిరాదు, క్లోజప్ కానీ అలాంటివి ఏది పనికిరాదు. సో అది తీసుకొని కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కాఫీ పౌడరు, పేస్ట్ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే చాలామందికి పిగ్మెంటేషన్ ఇప్పుడున్న జనరేషన్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ పిగ్మెంటేషన్ చాలా తొందరగా వచ్చేస్తుందండి. దానికోసానికైతే బాగా యూజ్ అవుతుంది. ఒక టొమాటో అండి, ఒక మంచిది ఫ్రెష్ది రెడ్ కలర్ ఉండేది మంచి జ్యూస్ తీసుకోండి. అది హాఫ్ కట్ చేసుకొని దాంట్లో జ్యూస్ పిండేసుకోండి. మీరు గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకున్నా పర్వాలేదు, ఇలాగా దాంట్లో నుంచి ప్రెస్ చేసి జ్యూస్ తీసినా పర్వాలేదు. సో మనకు కావాల్సింది జ్యూస్ కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి. టమాటోలో విటమిన్ సి ఉంటుంది, మనకి చాలా మంచిగా పిగ్మెంటేషన్ తొలగించడానికి, స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాను, డెట్స్ ఇవన్నీ తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుందండి టొమాటో. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని నీట్గా పేస్ట్ లాగా చేసుకొని ఇది సమ్మర్లో కానీ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చండి. అలా ఆ రోజు ఈ రోజు అని ఏం లేదు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకు వీక్లీ 2 టైం కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, మేబీ ఆ పేస్ట్ పడకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. నార్మల్గా డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు, థిక్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. మనం ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉన్నదని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఇలాంటి చిన్న హోమ్ రెమెడీస్తోని మనం ఆ పిగ్మెంటేషన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి ఎన్ని క్రీమ్స్ వాడిన పిగ్మెంటేషన్కి తగ్గదు కదండి. ఇలాంటి హోమ్ టిప్స్ మనం ఇంట్లోనే యూజ్ చేసి వాడడం వల్ల పిగ్మెంటేషన్ కానీ, డెడ్ స్కిన్ కానీ, స్కిన్ చాలా హెల్తీగా, అందంగా, డెడ్ స్కిన్ అంతా పొడగొట్టుకొని కలర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ 2 టైం యూజ్ చేయండి. ఒకవేళ మీరు స్టార్టింగ్ చాలా టెస్ట్ చేసి చూడాలి అని అనుకుంటే వారానికి ఒకసారైనా యూజ్ చేయొచ్చు. మంచిగా అనిపిస్తుందంటే వీక్లీ 2 టైం యూజ్ చేయండి.
మనం ప్యాక్ లాగా ఫేస్కి వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగ వదిలేయాలండి. 10 మినిట్స్ వదిలేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ సర్కిల్ మోషన్లో మసాజ్ లాగా చేసి ఒక 10 మినిట్స్ వదిలేసి మంచిగా వామ్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుందండి, మంచిగా గ్లోయింగ్గా స్కిన్ కనిపిస్తుంది, చాలా అందంగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి చాలామంది ఏం వాడాలి ట్యాన్ పోవడానికి అది దాన్ని ఫీల్ అవుతారు కదండి. సో అలాంటి టెన్షన్ ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ ప్యాక్ యూజ్ చేసి మీరు చక్కగా ట్యాన్ తొలగించుకోవచ్చు, స్కిన్ బ్రైట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా సోప్ వీడియోస్ ఇంకా హెయిర్ కోసానికి చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.